హాయ్ ఆల్, లో జీఐ కోకోనట్ రైస్ పోస్ట్ డైట్ వెయిట్ బౌన్స్ బ్యాక్ అవ్వకుండా, షుగర్ లెవెల్స్ రైజ్ అవ్వకుండా ఇది వెయిట్ మేనేజ్మెంట్కి ఒక మంచి న్యూట్రిషనల్ డెన్స్ రెసిపీ అనమాట. ముందుగా దీనికోసం నేను పెర్సోనా కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఇది మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్స్ని ఎక్కువగా కలిగి ఉండి ఫ్యాట్ బర్నింగ్కి హెల్ప్ చేస్తుంది, ఎనర్జీని త్వరగా ప్రొవైడ్ చేస్తుంది. ఆ తర్వాత కొంచెం బటర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇది ఫ్లేవర్తో పాటు మన బాడీకి కావాల్సిన వైటమిన్ ఏడిఈకే లాంటి ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ని ఇస్తుంది. ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకొని పాన్ అంతా ఇప్పుడు కొన్ని అవైలబుల్ స్పైసెస్ని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత క్యాష్యూస్, అలానే సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని ఇవన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకొని సార్ట్ చేసుకుంటున్నాను అనమాట. వన్స్ ఇవి రెడీ అయ్యాక ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న చాప్డ్ వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుందాం. దానికోసం నేను స్వీట్ కార్న్, అలానే బీన్స్, క్యారెట్, టొమాటో, క్యాప్సికమ్ ఇవన్నీ వేసుకున్నా. మీ అవైలబుల్ అండ్ ఇష్టాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా కలర్ఫుల్గా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, ఇంట్రెస్టింగ్గా. నార్మల్ బిర్యానీస్ కంటే ఇది చాలా హెల్దీ ఆల్టర్నేటివ్ అని చెప్పుకోవచ్చు, ఈవెన్ మీకు, మీ పిల్లలకి, ఎంటైర్ ఫ్యామిలీకి. కొంచెం ఇవి సాట్ అయ్యాక ఇందులో మనం సోక్ చేసి పెట్టుకున్న లో జీఐ రైస్ని యాడ్ చేసుకొని, ఆ రైస్కి ఇప్పుడు కోకోనట్ మిల్క్ని యాడ్ చేసుకొని జస్ట్ మైల్డ్గా సాల్ట్ అయ్యాక రైస్ కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకుని అందులో ఎంటైర్ రెసిపీకి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా రెడీ చేద్దాం. ఈ కోకోనట్ మిల్క్ మన హెల్త్కి చాలా మంచిది. హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, లారిక్ యాసిడ్ని కలిగి ఉంటుంది, ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, కొలెస్ట్రాల్ బ్యాలెన్స్లో చాలా హెల్ప్ అవుతుంది. అంతా రెడీ అయిపోయాక, కుక్ అయిపోయాక ఒకసారి ఈ ప్రెషర్ అంతా సెట్ అయిపోనిచ్చాక ఇలా నేను సర్వ్ చేసుకున్నాను. మీకు నచ్చినట్టు మీరు కూడా సర్వ్ చేసుకొని మీ ఫ్యామిలీకి ఒక మంచి రెసిపీని ఇవ్వండి.